అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. సీఎం చంద్రబాబు మాటలు విన్నారు కదా, మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. ఆయన ఏమంటారంటే విజయవాడ, మంగళగిరి, గుంటూరు ఈ 3 నగరాలు అమరావతిలో భాగమే, రాజధానిలో భాగమే అని స్వయంగా సీఎం అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? మంగళగిరి అని చంద్రబాబు అంటుంటే మచిలీపట్నం అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కేవలం మచిలీపట్నం మినహా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను చంద్రబాబు అంగీకరించేశారా అంటే క్రమంగా జగన్మోహన్ రెడ్డి బాటలోకి చంద్రబాబు వచ్చేస్తున్నారా అనే చర్చ అయితే మొదలైంది. చాలామంది చెప్తున్నట్టుగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ ప్రాంతాలన్నీ సిఆర్డీఏ పరిధిలోనే ఉంటే, సిఆర్డీఏలో భాగమే అనుకుంటే, ఇదంతా రాజధానిగా ఇప్పుడు చంద్రబాబు చెప్తున్న విషయమే పరిగణలో తీసుకుందామంటే, మరి విజయవాడలో ఉన్న సిఆర్డీఏ ఆఫీస్ని అమరావతి పేరుతో రాయపూడికి ఎందుకు తరలించారు? రాయపూడిలోనే సిఆర్డీఏ ఉండాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? అంటే చంద్రబాబు తొలుత చెప్పిన 29 గ్రామాలు కోర్ క్యాపిటల్ కాబట్టి ఆ క్యాపిటల్ నిర్మాణానికి తగ్గట్టుగా సిఆర్డీఏ అక్కడుంటే మరింత సమర్థవంతంగా పనుల పర్యవేక్షణకి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడికి మార్చారు. అంటే కోర్ క్యాపిటల్ తొలుత 29 గ్రామాలు, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో మరికొన్ని గ్రామాలు, ఇప్పుడు మళ్ళీ 3rd, 4th ఫేజ్కి కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. మరికొన్ని వేల ఎకరాల భూములు, అనేక పదుల సంఖ్యలో గ్రామాలు కూడా రాజధానిలో భాగం కావచ్చు. కానీ మరి ఇప్పుడు చంద్రబాబు హఠాత్తుగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి కూడా రాజధానిలో భాగం అని చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి ఎజెండాను చంద్రబాబు నెత్తికెట్టుకున్నట్టే కదా, జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో చంద్రబాబు పడుతున్నట్టే కదా అనే అభిప్రాయం ఎవరికైనా కలగక మానదు. చాలామంది గుర్తుండే ఉంటుంది, 2016-17 కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఆయువు పట్టు అంటూ ఆయన మాట్లాడారు. దాంతో చంద్రబాబు నాయుడులో కలవరం మొదలైంది. మొదట ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీనే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, ఎంతో ఉద్ధరిస్తుంది అని చెప్పడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ తీరా ప్రత్యేక హోదా నినాదం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, ప్రజల్ని అది ప్రభావితం చేయడం మొదలైన తర్వాత చంద్రబాబు కూడా మాట మార్చి ప్రత్యేక హోదా మా విధానం, ప్రత్యేక హోదా కోసం ఏదైనా చేస్తాం అంటూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని నవనిర్మాణ దీక్షలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు పూనుకుని 2019 ఎన్నికల్లో ఒంటరైపోయారు. అంటే తొలుత తాను వద్దన్న విషయాన్ని మళ్ళీ తన నెత్తికెత్తుకోవడం అన్నది చంద్రబాబుకి 10 ఏళ్ల క్రితం నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు మావిగన్ విషయంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్న ఎజెండాకు తలొగ్గుతున్నారా? జగన్మోహన్ రెడ్డి బాటలోకి చంద్రబాబు వచ్చేస్తున్నారా? ఇలాంటి అనుమానమే ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పుకొస్తున్నారు, రాజధాని అంటే అమరావతి అని, అమరావతినే రాజధానిగా ఇప్పటికే పార్లమెంట్ గెజెట్ చేసిందని, దానికి తగ్గట్టుగా రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే 3 ఏళ్లలోనే రాజధాని పూర్తయిపోతుందని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడెందుకు హఠాత్తుగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి లాంటివి 3 మున్సిపల్ కార్పొరేషన్లని రాజధాని ప్రాంతంలో భాగమే అని చెప్పుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు అలా చెప్పుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభావం చంద్రబాబు మీద ఏ స్థాయిలో ఉంది? జగన్మోహన్ రెడ్డి ప్రభావానికే చంద్రబాబు తలొగ్గుతుంటే ఇక భవిష్యత్తులో మచిలీపట్నం కూడా అందులో భాగమే అని చెప్పే పరిస్థితి వచ్చేస్తుందా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఎవరికైనా ఉదయించక మానవు. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా కేటగారికల్గా 3 రాజధానులని చెప్పినప్పుడు అది వద్దని, ఆ తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతాం, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం అని చెప్పింది తెలుగుదేశం, చంద్రబాబే. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 రాజధానులు కాదు మావిగన్నని ఆయన నిర్ణయం మార్చుకుంటే మళ్ళీ మావిగన్లో భాగంగా ఉన్న గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఇవన్నీ కూడా రాజధానిలో భాగమే అని చెప్పేదానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇలా నాయకులు రాజధాని గేమ్ ఆడుతున్నటువంటి విషయం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఈ గేమ్ జగన్మోహన్ రెడ్డి మొదలెడితే చంద్రబాబు దాన్ని ఫాలో అవుతున్నట్టుగా
భావించాల్సి ఉంటుంది. ఇదంతా గతంలో ప్రత్యేక హోదా ఉద్యమం నాటి పరిస్థితులకు తగ్గట్టుగా మారబోతుందా అనేటువంటి అనుమానానికి ఆస్కారం ఇస్తుంది. రాజకీయంగా ఇది కీలకమైనటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇలా పొలిటికల్ గేమ్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పటికే పుష్కరకాలం దాటినా అతిగతి లేదన్నట్టుగా మారుతోంది. రాబోయే 3 ఏళ్లలో అమరావతి పూర్తవుతుందని చెప్తున్నా అది ఏం పూర్తవుతుంది, ఎంత మేరకు పూర్తి చేస్తారు, అసలు పూర్తి చేయడానికి ఇప్పుడు మొదలెట్టిన పనులేంటి అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటి వరకు అమరావతిలో చంద్రబాబు సర్కారు సుమారుగా 55,000 కోట్ల రూపాయలతో పనులు మొదలెట్టింది. అందుకు దాదాపు 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అప్పులతో చేపట్టినటువంటి రాజధాని నగర నిర్మాణంలో సెక్రటేరియట్, హైకోర్టు, సిఆర్డీఏ భవనం, దాంతోపాటుగా కొంతమంది అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు వీళ్ళకి సంబంధించినటువంటి నివాసాలు, ఆయా భవనాల నిర్మాణం మాత్రమే జరుగుతోంది. అంటే మొత్తంగా ఇప్పటికే 54,000 ఎకరాల్లో ఉన్న రాజధాని ప్రాంతంలో సుమారుగా 3-4 ఎకరాలకు మించి ఎటువంటి కార్యక్రమాలు సాగడం లేదు. 3 ఏళ్లలో పూర్తయిపోతుందని చెప్తున్న మాట ప్రకారమే అనుకున్నా పూర్తయ్యేవి కేవలం కొన్ని ప్రభుత్వ బిల్డింగులు మాత్రమే. అంటే రాజధాని నగరం ఎప్పటికీ ఏ తీరున ఎలా జరిగేను, ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నట్టుగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి కూడా రాజధానిలో భాగమే అనుకుంటే ఇక ఆయా ప్రాంతాల నుంచి అమరావతికి రావాల్సిన అవసరం ఏంటి, జనం రాకపోతే అమరావతి ఎటుపోతుంది, ఎలా మళ్ళుతుంది, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం గుంటూరు, విజయవాడ, మంగళగిరి కూడా రాజధానిలో భాగమే అని చెప్పడం ద్వారా అమరావతికి ఆయనే అడ్డుకట్ట వేసేస్తున్నారా, అమరావతి అభివృద్ధికి చంద్రబాబే అవరోధంగా మారుతున్నారా అనే సందేహాలు కూడా కలగక మానవు. ఏమైనా చంద్రబాబు ఇన్నాళ్ళుగా చెప్తున్నటువంటి దానికి భిన్నంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలకు తగ్గట్టుగా మారిపోతున్నటువంటి వైను, ఆయన మాట మార్చేస్తున్నటువంటి తీరు చాలా విశేషంగా, విస్మయకరంగా చూడాల్సి ఉంటుంది.